హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇది ప్యూరిట్ ఆరో వాటర్ ప్యూరిఫైయర్ అండి. ఇది ప్రాబ్లం ఏంటంటే మనకు మిషన్ అనేది ఆన్ కావట్లేదు అనమాట. ఆ సౌండ్ కూడా రావట్లేదు. చూడండి, మిషన్ మనకు ఆన్లో ఉంది. ఇక్కడ మనకు మిషన్ అయితే సౌండ్ రావట్లేదు. ఇక్కడ వేస్ట్ వాటర్ చూడండి, వేస్ట్ వాటర్ మనకు పోతుంది అనమాట. ఇప్పుడు సాలనైడ్ వాల్ ఆన్ అయింది అంటే సాలనైడ్ వాల్ ఓకే ఉంది, ప్లస్ ఎస్ఎంపిఎస్ ఓకే ఉంది అంటే సాలనైడ్ వాల్ ఓపెన్ అయిందంటే ఎస్ఎంపిఎస్ ఓకే ఉన్నట్టు కదా. ఇప్పుడు మనకి ఏంటంటే మోటార్ అనేది ఆన్ కావట్లేదు అనమాట. ఒకవేళ సాలనైడ్ వాల్ ఏమన్నా ప్లంజర్ ప్రాబ్లం అయినా కూడా వేస్ట్ వాటర్ పోతుందండి. ఇప్పుడు మనం అసలు ప్రాబ్లం ఏంది, మోటార్ ఆన్ కావట్లేదా, అసలు పవర్ సప్లై రావట్లేదా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనము ఇది క్యాబినెట్ ఓపెన్ చేయాలనుకోండి, ఈ ట్యాప్ తీయాలి. చూడండి, ఇక్కడ మనకు స్క్రూస్ ఉంటాయి బ్యాక్ సైడు. ఇక్కడ 4 స్క్రూస్ ఉంటాయి అన్నమాట. ఈ 4 స్క్రూలు ఓపెన్ చేయాలి. చూడండి, మనకి లోపల దీంట్లో ఎక్కువ ఏమి ఉండవండి. ఒక యూవీ ఉంటుంది, అక్కడ పోస్ట్ కార్బన్ ఉంది కదా, ఇది పోస్ట్ కార్బను. కింద మనకు ఒక మెంబ్రేన్ ఉంటుంది అన్నమాట. అంతే, ఖాళీ ఇది సెడిమెంట్ కార్బన్ అనేది లోపల ఉండదు. ఇక్కడ ఎస్పీ ఒకటి ఉంది చూడండి, అక్కడ లోపల ఉంది చూడండి మనకు మెంబ్రేన్. అది మనకు మెంబ్రేన్ అనమాట. ఈ సెడిమెంట్ కార్బన్ అనేది ఇక్కడ ఉండవు. మనకు ప్రీ ఫిల్టర్లోనే సెడిమెంట్ కార్బన్ అదే మెయింటైన్ అవుతాయండి. ఇక్కడ మోటార్ ఆన్ కావట్లేదు చూడండి, మనం మోటార్ ఆన్ కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం స్విచ్ ఆల్రెడీ వేసినాం కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఇది సాలనైడ్ వాల్ కదా, ఇది అవుట్పుట్ తీయండి. ఇక్కడ నుంచి వాటర్ వచ్చింది అనుకోండి, మనకు ఆ సాలనైడ్ వాళ్ళు బాగున్నట్టు, అంటే సప్లై కూడా అయినట్టు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను బంద్ చేస్తాను. చూడండి, బంద్ చేసిన, నేను స్విచ్ బంద్ చేసిన. ఇక్కడ చూడండి, వాటర్ ఆగిపోయింది అంటే మనకు సాలనైడ్ వాళ్ళకు పవర్ సప్లై అవుతుంది. అంటే మనకు ఆ ఎస్ఎంపిఎస్ కూడా బాగానే ఉన్నట్టు, ప్లస్ మనకు ఫ్లోర్ స్విచ్ కూడా మనకు బాగానే ఉన్నట్టు అనమాట. అంటే ఫ్లోర్ స్విచ్ నుంచి పవర్ వచ్చినా మనకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తాం. చూడండి, మళ్ళీ మనకు ఆన్ అయింది. అంటే సిస్టమ్ అంతా మనకు కరెక్ట్ ఉందన్నమాట. కాకపోతే మోటార్ మనకు ప్రాబ్లం ఉందన్నమాట. మోటార్ ఆన్ కావట్లేదు. మోటార్ ప్రాబ్లం అని కాదు, మోటార్ ఆన్ కావట్లేదు. ఇప్పుడు మనం మోటార్ని ఒకసారి కొట్టి చూద్దాం అట్లా, ఎందుకంటే కొట్టినా మనకు ఏదైనా స్టక్ అయితే మనకు తెలిసిపోతుంది. అది తెలిసి మోటార్ పోయిందండి, ఎందుకంటే అదంతా మొత్తం స్కేలింగ్ వచ్చేసింది చూడండి మోటార్లో. మోటార్ అయితే మొత్తం మీద ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు సాలనైడ్ వాల్ ప్రాబ్లం లేదు, ఆ నుంచి ఎస్ఎంపిఎస్ బాగానే పవర్ సప్లై వస్తుంది, ఫ్లోర్ స్విచ్ కూడా బాగానే ఉందన్నమాట. ఇప్పుడు నేను ఇది మొత్తం ఫిల్టర్స్ కానీ ఆ స్టోరేజ్ ట్యాంక్ కానీ అన్నీ డిస్మాండిల్ చేస్తానండి. డిస్మాండిల్ చేసిన తర్వాత మళ్ళీ మనం మోటార్ పెట్టుకొని ఎలా అసెంబ్లీ చేసుకోవాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మొత్తం తీసేసాను కదా. ఇప్పుడు మనం అసెంబ్లింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఈ మోటార్ చూడండి, ఇది 4 స్క్రూలు ఉన్నాయి కదా కింద. ఆ పాత మోటార్కి తీసేసి కొత్త మోటార్ అనేది నేను ఇలా ఫిట్ చేసుకున్నాను. తర్వాత ఈ పైప్ ఉంది చూడండి, అవుట్లెట్ పైప్ ఉంది కదా, ఇది ఫిట్ చేసుకోండి ముందే. ఎందుకంటే మనకు ఆ స్టోరేజ్ ట్యాంక్ పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టడానికి కష్టం అవుతుంది. ఇప్పుడు మన ఈ స్టోరేజ్ ట్యాంక్ ఉంది కదండి, ఇది ఫస్ట్ ఫిట్ చేసుకోవాలి. కింద చూడండి ఒక స్క్రూ అన్నమాట, బ్యాక్ సైడ్ నుంచి మనం స్క్రూ పెట్టుకోవడం కోసం. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్ సెట్ కావాలి. ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ ఆ స్టోరేజ్ ట్యాంక్కి స్క్రూ ఒక చిన్న స్క్రూ వస్తుంది, స్క్రూ ఫిట్ చేసుకోవాలి. తర్వాత మనకు ఎస్ఎంపిఎస్ ఉంది కదా, ఎస్ఎంపిఎస్ యూవీ కంట్రోల్ ప్యానల్ అండి, 2 ఉన్నాయి. ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ మనకు పైన ఆ చిన్న బట్టింగ్స్ ఉన్నాయి చూడండి సైడ్లో. ఆ బట్టింగ్స్లో మెల్లగా ఫిట్ చేసుకోవాలా.
అది సెట్ చేయండి. ఇటు అటు బట్టింగ్స్ ఉంటాయి కదా, దాంతో సెట్ చేయండి. తర్వాత ఈ ఫ్లోట్ స్విచ్ చూడండి, ఈ స్విచ్ పెట్టేసేయండి. అది కాలి ప్రెస్సింగ్ చేసేది. తర్వాత ఎస్వి సాలనైడ్ వాల్ ఉంది కదా, ఇది కూడా ఫిట్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ డిస్పెండిల్ చేయాల్సిన అవసరం లేదు, ఆ ప్లేట్ ఒక్కటి తీసేస్తే సరిపోతుంది. తర్వాత మోటార్ వైర్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఆ రెండు కట్ చేసినాం కదా, ఈ రెండు ఆ మోటార్ కింద మోటార్ ఉంది కదా, ఆ రెండు వైర్లు అటు ఇటు ఇచ్చినా పర్లేదు, ఆ రెండు కనెక్షన్ చేసుకోవాలా. ఇప్పుడు మన ఫిల్టర్స్ అనమాట, దీంతో ఓన్లీ మెమరీన్ ఒకటి పోస్ట్ కార్బన్ ఉంటుందండి. ఆ ప్రోడక్ట్ వాటర్ చూడండి, మనం ఆల్రెడీ పోస్ట్ కార్బన్ కనెక్షన్ ఇచ్చినాం. ఇక్కడ మనకు ఇన్లెట్ ఉంది కదా, మోటార్ నుంచి మనకి ఇక్కడ వచ్చేది అనమాట ఇన్లెట్ అనమాట మెమరీన్కు. ఇది మనకు వేస్ట్ వాటర్ పోయేదన్నమాట. మెమరీకి రెండు ఉంటాయి కదా, ఒకటి ప్రోడక్ట్ ఒకటి వేస్ట్ ఉంటుంది. ఆ వేస్ట్ పోవడానికి ఒక పైప్ కూడా ముందే పెట్టుకోండి. ఇవి రెండే ఉంటాయండి. మిగతా ఈ రెండు మనకి ఏంటంటే సెడిమెంట్ కార్బన్ అనేది ప్రీ ఫిల్టర్లోనే ఉంటాయి అన్నమాట. ఈ పీరియడ్కు ఓన్లీ మెమరీను పోస్ట్ కార్బనే ఉంటుంది లోపల. ఆ బయట ప్రీ ఫిల్టర్ సెట్ ఉంది కదా, ఆ సెట్లో ఉంటాయి అన్నమాట సెడిమెంట్ కార్బన్ ఉంటాయి. అది ఎట్లా ఫిట్ చేసుకోవాలి, ఎలా ఉంటాయి అనేది నేను నిన్న వీడియో పెట్టాను చూడండి. ఆ ప్రీ ఫిల్టర్లో కార్బన్ సెడిమెంట్ ఎలా మార్చుకోవాలనేది వీడియో పెట్టాను చూడండి. ఇది మనకు మోటార్ అవుట్పుట్ కదా, ఇది మెమరీని చూడండి, మెమరీకి మనకు కనెక్షన్ ఇవ్వాలి. తర్వాత యూవి అన్నమాట. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేద్దాం. చూడండి మోటార్ ఆన్ అయింది, మనకు ఆ వైబ్రేషన్ వస్తుంది చూడండి. ఆ పైప్ కొంచెం తక్కువ కట్ చేసుకోవాలా, ఎక్కువ అయింది అనుకోండి వైబ్రేషన్ వస్తుంది ఇలా. ఇక్కడ మనకు ప్రోడక్ట్ వాటర్ చూడండి, ఇది మనకు వేస్ట్ వాటర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.